78వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న దేశ ప్రజలందరికీ ఎంఆర్పిఎస్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందులో భాగంగా ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయంలో జెండావిష్కరణ అనంతరం జరుగుతున్న ఈ స్వాతంత్ర వేడుకల సందర్భంగా జరుగుతున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సోదరులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాది గారికి, సోదరి మాజీ శాసనసభ్యురాలు తిరువూరు పద్మజ్యోతి గారికి, సోదరులు ఉన్నతాధికారి సుధాకర్ అన్న, మన పెద్దలు డాక్టర్ సుబ్బారావు అన్న, ఈ సమావేశంలో పాల్గొన్న ఉద్యమకారులు సోదరులైన మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. కొన్ని వందల సంవత్సరాల విదేశీ పాలనలో మగ్గిపోయిన భారత సమాజం ఎన్నో రకాల అవమానాలకు, బాధలకు గురై ఈ అవమానాలు, బాధలు తొలగించుకోవాలంటే ఈ దేశ ప్రజలకు స్వాతంత్రం రావాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఒక సుదీర్ఘమైన పోరాటం మన దేశ ప్రజలు చేశారు. వివిధ సందర్భాల్లో ఒక్కొక్కరు ఒక సందర్భానికి నాయకత్వం వహించిన అంతిమంగా విదేశీ పీడనపై స్వాతంత్రం రావాలనే ఒక కోరికను మనం 1947లో సాధించుకోగలిగాం. ఆ సమయానికి దేశ ప్రజలకు నాయకత్వం వహించింది మహాత్మా గాంధీ. తర్వాత మనకు రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగ ఫలాలు దేశ ప్రజలకు అందాల్సిన సమయంలో అందులో పొందుపరచబడ్డ రిజర్వేషన్ల ఫలాలు కూడా అందరికీ దక్కాల్సిన సమయంలో దేశ సంపద మీద కొన్ని వర్గాలు ఎట్లయితే గుత్తాధిపత్యం కలిగి ఉన్నాయో, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ఫలాలు కూడా ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో కొన్ని కులాలే అనుభవిస్తూ వాళ్ళు పైకొచ్చారు. అనుభవించని కులాల్లో ఉన్న మనలాంటి మాదిగ కులస్తులం కూడా అన్యాయం గురవుతూ వచ్చేశాం. వివక్షత ఎక్కడ పెరిగినా, ఏ రూపంగా వివక్షత పెరిగినా దానికి ఏదో రూపంగా మన ప్రతిఘటన ఉంటుంది. పీడన, విదేశీ పీడన పెరిగింది కాబట్టిగానే ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం ఒక ప్రతిఘటన ఉద్యమంగా జరిగింది. గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్ర పోరాటం శాంతియుతంగా జరిగిందని చెప్పబడుతున్నా ఆయన పిలుపులను కూడా ధిక్కరించి ప్రతిఘటన ఉద్యమాలు చేసిన సందర్భాలు కూడా దేశ ప్రజల్లో మనం చూశాం. అట్లనే వివక్షత మనం పెరిగినప్పుడు, దాడులు మన పెరిగినప్పుడు, హత్యలు అత్యాచారాలు పెరిగినప్పుడు దాని ప్రతిఘటన ఉద్యమంగా కూడా మనం చూశాం. మనం కారం చెడు ఘటన జరిగిన తర్వాత దళితులు ఒక ప్రజాస్వామికమైన ప్రతిఘటన ఉద్యమాన్ని మనం నడపగలిగాం. చుండూరు వరకు అది కొనసాగింది. అంటే వివక్షత, అణిచివేత ఏ రూపంగా ఉన్నా ఎల్లకాలం ఆ వివక్షతను, అణిచివేతను సహిస్తూ ఉండరని, ఖచ్చితంగా దాన్ని పరిష్కారం కోసం ఉద్యమాలు జరుగుతాయనే విషయం మనం చరిత్రలో నిలబెట్టుకోగలిగాం. ఆ నేపథ్యం నుంచి ఈ దేశంలో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ఫలాలు దళితుల్లో ఎన్ని కులాలుగా ఉన్నారో, ఏ రాష్ట్రంలో ఎన్ని కులాలుగా ఉన్నారో అన్ని కులాలకు న్యాయమైన వాటా దక్కట్లేదనే విషయం, రిజర్వేషన్ల ఫలాలు పొందే కాడ కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయనే విషయం, ఒకరు లబ్ధిదారులుగా అవుతే ఒకరు లబ్ధి పొందని వాళ్ళుగా ఈ దేశ ప్రజల ముందు ఎన్నో కమిషన్లు సాక్ష్యాలు చెప్పినాయి. మనలాంటి వాళ్ళం చాలామంది పుట్టకముందు ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్న సమయంలో లోకూరు కమిటీ దాన్ని స్పష్టతనిచ్చేసింది. ఇప్పుడు దాదాపు 1100 చిల్లర దేశంలో దళిత కులాలు ఉన్నాయనుకుంటే ఆ లోకూర్ కమిటీ నివేదికలో
రిజర్వేషన్ల ఫలాలు అప్పటికే పొందుతూ అభివృద్ధిలోకి వచ్చిన కులాలను ఒక 10-12 కులాలనే గుర్తించింది. అంటే మిగిలిన వందలాది కులాలకు రిజర్వేషన్ల ఫలాలు అందలేదనే విషయం ఆ కమిటీ అప్పుడు చెప్పేసింది. ఇక్కడనైతే మాలా సామాజిక వర్గం, మహారాష్ట్రకు పోతే మహార్లు, కర్ణాటక పోతే చెలవాదిలు, హోలియాలు, తమిళనాడుకు పోతే పరయా, ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తే ఒక చెమారు, మళ్ళీ ఉత్తరాది రాష్ట్రంలో ఉండబడే మళ్ళీ బీహార్లో ఉండబడే పాస్వాన్లు, ఈ విధంగా కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందిండ్రు, మిగతా కులాలకు న్యాయం జరగలేదనే విషయం. న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఎవరి వాట వాళ్ళకు దక్కే విధంగా ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే విషయం ఆనాడే సూచన చేసింది. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు అమలు జరగకపోవడం కారణం ఏంటంటే పార్టీలు సైద్ధాంతికంగా ఇట్లాంటి పోరాటాలను సమర్థిస్తున్నా ఆయా పార్టీల్లో తిష్టేసుకున్న వర్గం కూడా లబ్ధి పొందిన వర్గాల నుంచే వాళ్ళు అక్కడ ఉన్నారు. బాగా లబ్ధి పొంది చట్టసభలను వాళ్ళు కైవసం చేసుకున్నారు. కాబట్టి ఉమ్మడి రిజర్వేషన్ల ఫలాలు పొంది చట్టసభలో ఎవరైతే బాగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎవరైతే కబ్జా చేసుకున్నారో వాళ్ళు అక్కడి నుంచే ఈ వర్గీకరణ ఫలాలు కింది కులాలకు అందకుండా చేయడానికి కుట్రలు చేశారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ కుట్రలన్నీ కొనసాగినాయి. అట్లాంటి పరిస్థితుల నుంచి సరే దోపిడీ చేస్తున్నవాడు ఎప్పుడు వదులుకోడు కదా, దోపిడీ గురవుతున్న వర్గాలు కదా దాన్ని అంతిమంగా సాధించుకోవాల్సింది. ఈ దేశాన్ని పరిపాలించాలనుకున్న బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకై వాళ్ళు వెళ్ళిపోయారా? ఈ దేశాన్ని అట్లనే వెళ్ళాలనే చూశారు. కానీ దేశ ప్రజలు వాళ్ళని నిలగొట్టాలని చూశారు. అదే జరిగిన పోరాటం. అట్లనే ఈ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ఫలాలు ఎవరైతే ఎక్కువ పొందుతున్నారో వాళ్ళు వదులుకోవడానికి అయితే సిద్ధపడరు కదా. అన్యాయం గురైన వర్గాలకు సంబంధించిన వాళ్ళ బాధల కంటే వాళ్ళకు ఉమ్మడి రిజర్వేషన్ ఉండడం వల్ల మనకు లబ్ధి ఎక్కువ పొందుతుందనే ఆ స్వార్థ బుద్ధితోటే వాళ్ళు ఉండడం వల్ల అన్ని వ్యవస్థలను వాళ్ళు కైవసం చేసుకోవడం వల్ల మన వర్గాల అంటే మాదిగల లాంటి పేద వర్గాలకు సంబంధించిన అంశం చాలా కాలం పాటు మూలబడుతూ వచ్చేసింది. అట్లాంటి నేపథ్యం నుంచి ఆకాంక్ష బలమైంది, అన్యాయం జరిగిందనే విషయం వాస్తవమైంది. కానీ దానికి ఒక ఉద్యమ రూపం రాకుండా, దాన్ని లక్షలాది మందిని సమీకరించి ఒక పోరాట రూపం దానికి ఇవ్వకుండా ఈ సమస్య పరిష్కారం కావడానికి అవకాశం లేదని భావించుకున్న మనలాంటి వాళ్ళం 30 ఏళ్ల క్రితం చిన్నగా ఉద్యమం మొదలుపెట్టి ఆ దిశగా మన ఉద్యమాన్ని ముందుకు నడిపించగలిగాం. ఓకే, స్వాతంత్ర పోరాటంలో కష్టాలు, బాధలు, జైళ్ళు, శిక్షలు, మరణాలు ఇవన్నీ జరిగినాయి. అట్లనే మన జాతి విముక్తి కోసం, మన జాతి హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టిన సమయంలో ఈ పోరాటం 30 ఏళ్లలో అవి కూడా జరిగినాయి. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, నిర్బంధాలు వచ్చినాయి, కుట్రలు జరిగినాయి, ఉద్యమాన్నే మొత్తం నిర్వీర్యం చేయాలనే పాలకుల ప్రయత్నాలు జరిగినాయి. మన పిల్లలు జైలు పాలయ్యిండ్రు, కొంతమంది మన బిడ్డలు ఉద్యమంలో తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ జరిగినాయి. అంతిమంగా న్యాయమే గెలిచింది, జాతే గెలిచింది అంతిమంగా. కాకపోతే అది గెలిపించుకునేంతవరకు ఒక సహనం, ఒక పట్టుదల వీటిని మనం కలిగి ఉండగలిగాం. మనకు ఈ పోరాటంలో గాంధీ నుంచి అంబేద్కర్ నుంచి తీసుకున్నది, గాంధీ నుంచి ఒక లక్ష్యం క్షేత్రస్థాయి ప్రజలకు వెళ్ళే విధంగా పిలుపులు ఉండాలి, కార్యాచరణ ఉండాలి. అందుకని గాంధీ పిలుపులను లక్షలాది మంది ఓన్ చేసుకోగలిగారు, కోట్లాది మంది ఓన్ చేసుకోగలిగారు. అంటే పిలుపులు క్షేత్రస్థాయికి వెళ్ళాలి, ప్రజలు ఓన్ చేసుకోవాలి. అది అక్కడ జరిగింది. మళ్ళీ ఒక మాదిగ ఉద్యమంలోనే మళ్ళీ జరిగింది. ఈ మధ్యకాలంలో ఆ స్థాయిలో ఎక్కడ జరగాలి. అదే సమయంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆధిపత్యం వహించేవాడు ఎప్పుడు శక్తివంతంగానే ఉంటాడు, కానీ వాడు బలహీనుడు. మళ్ళా ఆధిపత్యం వహించేవాడి కంటే వివక్షత గురైన వాడు, దోపిడి గురైన వాడు లక్షలాది ప్రజలై ఉంటారు. వాళ్ళు ఐక్యంగా అన్నంత వరకు, వాళ్ళ చైతన్యం పెరిగినంత వరకే వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది. బ్రిటిష్ వాడి ఆధిపత్యం ఎంతవరకు కొనసాగిందంటే దేశ ప్రజల్లో క్షేత్రస్థాయిలో చైతన్యం రానంత వరకు వాడి ఆధిపత్యం కొనసాగింది. క్షేత్రస్థాయిలో చైతన్యం వచ్చి పోరాట రూపం దాల్చేటప్పటికి ఆధిపత్యం పోయింది. అట్లనే మనం అంబేద్కర్ కాలంలో జరిగిన పోరాటం మనం చూసినా కూడా, అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన కాలంలో ఆధిపత్య వర్గం ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే. అంటే ఉన్నత వర్గాల ఆధిపత్యం కొనసాగింది. కానీ అంబేద్కర్ దళిత వర్గాలకు వెళ్ళి ఆ చైతన్యం నింపి పోరాటం చేసిన తర్వాత
వాళ్ళ ఆధిపత్యం తగ్గాల్సి వచ్చింది, రిజర్వేషన్ మనకు ఇవ్వాల్సిన పరిస్థితి నెట్టబడ్డది. ఇక్కడ కూడా మనం గమనిస్తే మూడో పోరాటంగా మనం గమనిస్తే అందులో మనం అంబేద్కర్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే, మనం గమనిస్తే అంబేద్కరు చాలా ఆయన పోరాటంలో ఒక అనుభవం చెప్పేశాడు. మీరు చాలా మీకంటే శక్తివంతమైన సమాజాన్ని ఎదుర్కొన్నారు కదా, మీకంటే చాలా శక్తివంతమైన సమాజాన్ని ఎదుర్కొని మీరు సాధించారు కదా, ఇంత సుదీర్ఘకాలం పట్టింది కదా, ఇందులో మీరు విజయం సాధించడానికి ఏమై కారణం ఉంటుందంటే, రాబోయే తరాలకు నువ్వు ఏం చెప్తావంటే ఆయన చెప్పింది ఏంటంటే ఒక మాట గొప్పగా చెప్పాడు. ఒక న్యాయం కోసం ఒక వర్గం, ఒక సామాజిక వర్గం లేదా ఎవరైనా ఒక పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని అడ్డుకోవడానికి శక్తివంతులు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నువ్వు ఏదైనా పోరాటంలో కానీ నువ్వు ఏదైనా కోల్పోగాని నువ్వు ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోకు అని అంటాడు అతను. ఆత్మస్థైర్యం కోల్పోకు అంటాడు. ఇప్పుడు మనం చూసాం ఈ 30 ఏళ్ల పోరాటంలో బహుశా భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమానికి రానన్ని ఇబ్బందులు, అడ్డంకులు, కుట్రలు మన మీద జరిగినాయి. ఈ 30 ఏళ్ల పోరాటంలో అన్నీ మన కళ్ళ ముందు గిరన తిరుగుతున్నాయి. ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్ని కుట్రలను ఛేదించాం, ఎంత నిర్బంధాన్ని ఛేదించాం, ఎన్ని అడ్డంకులను ఛేదించాం, ఎన్ని ఎన్నుపోట్లకు గురైనాం. ఇవన్నీ చూసుకుంటే మన కళ్ళ ముందు జరిగిన ఒక పోరాటం కరెక్ట్గా సహనం కోల్పోవద్దు అనే దాని మీద, ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అనే దాని మీద అంబేద్కర్ ఇచ్చిన పిలుపును 100% మనం అమలు చేశాం కాబట్టి నేను విజయానికి దగ్గరకు వచ్చేసాను. అంటే మన పిలుపులను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళగలిగాం. మన ప్రజలు ఊరూరు, వాడవాడ, ఇల్లు ఓన్ చేసుకున్నది దండోరాను. అట్లనే ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో 100 సమస్యలు ఎదురైనా కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు నడిపించాం. ఇప్పుడు ఇది అంతిమంగా జాతి గెలుపుకు దారితీసింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ గెలుపు 30 ఏళ్ళు రావడానికి కారణం ఎందుకు పట్టింది? స్వాతంత్ర పోరాటం దాదాపు సిపాయిల తిరుగుబాటు నుంచి మొదలుకుంటే 47 వరకు దశల వారుగా ఎన్ని వచ్చినా కూడా అంతకాలం ఎందుకు పట్టిందంటే, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాడు ప్రపంచాన్ని ప్రభావితం చేసేంత, ప్రపంచాన్ని శాసించేంత సామ్రాజ్యవాది బ్రిటన్. కాబట్టి మనకు సమయం పట్టింది, ఒక్కొక్క రూపం మార్చింది. మరి అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలుపెట్టినప్పుడు 1924లో ఆయన దళితుల కోసం ఒక సంఘం ఏర్పాటు చేశాడు. చివరికి అంతిమంగా రాజ్యాంగం రాసే నాటికి వరకు ఆయన పోరాటంలో ఉన్నాడని భావించుకుందాం. మరి 26 ఏళ్ళు ఎందుకు పట్టింది? 1924లో ఆయన దళితుల కోసం ఒక సంఘం ఏర్పాటు చేసినట్టుగా రికార్డు చెప్తున్నది. జూలై నెలలో ఒక రికార్డు చెప్తున్నది. అక్కడ నుంచి పోరాటం చేసి రాజ్యాంగం రాసిన తర్వాతనే మనకు ఒక గ్యారంటీగా ఏర్పడ్డది. మరి 26 ఏళ్ళు ఎందుకు పడ్డదంటే, రిజర్వేషన్ వ్యతిరేకించే వాళ్ళు, అంబేద్కర్ని వ్యతిరేకించే వాళ్ళు, దళితులను ఇంకా చిన్న చూపు చూసేవాళ్ళు, ఉన్నత వర్గాలు ఆధిపత్యం ఎక్కువ ఉన్నది. కాబట్టి నాకు అంత టైం పట్టేసింది. మరి మనకు 30 ఏళ్ళు ఎందుకు పట్టింది? పోరాటం మొదలైన 3 ఏళ్ళకు వర్గీకరణ సాధించాం. మళ్ళీ అడ్డంకులు వచ్చినాయిగా. 94లో ఉద్యమం మొదలు పెడితే 97 నాటికే సాధించాం కదా, పాదయాత్ర చేసి, హైదరాబాద్ దిగ్బంధం చేసి. అక్కడి నుంచి మళ్ళా దాన్ని అడ్డుకుంటే మళ్ళీ 99కి వచ్చేటప్పటికి రాష్ట్రపతి ఆమోదంతో సాధించుకున్నాం కదా. మళ్ళీ దాన్ని రద్దు చేయించే ప్రయత్నం చేసాను కదా 5 ఏళ్ళు మనం అమలు చేసుకున్నాక. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్ళు పట్టింది కదా. ఒకవైపు ప్రజా పోరాటాన్ని ఆపకుండా నడపగలిగాం, ఒకవైపు న్యాయ పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళగలిగాం. 2 పోరాటాలు ఏకకాలంలో మనం దేన్ని వదలకుండా, ప్రజా పోరాటాన్ని వదలకుండా నిరంతర ప్రజా ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చేసాం. మరొకవైపు న్యాయ వ్యవస్థ కూడా ఈ సమస్య మీద చర్చిస్తున్నది కాబట్టి న్యాయ వ్యవస్థలో మనం న్యాయం జరగడానికి కావాల్సిన అన్ని శక్తులను మనం కూడగట్టే ప్రయత్నం చేశాం. అంటే అంతిమంగా ఈ 30 ఏళ్లలో మనం ప్రజా పోరాటాన్ని, అదే సమయంలో న్యాయ పోరాటాన్ని కూడా దేని మీద నిర్లక్ష్యం చేయకుండా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి అంతిమంగా విజయం సాధించే ప్రయత్నం చేశాం. ఈ 30 ఏళ్ళు పట్టడానికి కారణం ఏంటంటే, అడ్డంకులు కల్పించే వాళ్ళు మనకంటే శక్తివంతులు కదా. రాజకీయంగా పలుకుబడి వరకు ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూస్తే, కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్ని అడ్డం పెట్టుకునే వాళ్ళ ఆధిపత్యం చెలాయించారు. ఈ దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన మన సంజీవయ్య మన మాల సోదరుడు ఉంటే, అక్కడి నుంచి వాళ్ళ ఎదుగుదల ఎన్నో వైపుల నుంచి వాళ్ళు వెళ్ళిపోగలిగారు. ఆధిపత్యం వాళ్ళ చేతికి వచ్చేసింది. అదే కాంగ్రెస్ ఇప్పటికీ వాళ్ళ పలుకుబడి స్థాయిలో ఉన్నది ఒక్కసారి గమనిస్తే, తెలంగాణలో 170% మాదిగలు ఉన్న రాష్ట్రంలో
3 పార్లమెంటు సీట్లలో మొన్న ఒక్క సీటు మాదిగలకి ఇవ్వలే. అంటే గెలుపుకు అవకాశం ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్కు. మొన్ననే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆయన ఇవ్వలే. పోనీ ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 4 లోక్సభ సీట్లు రిజర్వేషన్ ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, బాపట్ల అంటూ అమలాపురం. ఆడేం కాంగ్రెస్ గెలవదు. టీడీపీ వైసీపీ మధ్యలో యుద్ధం జరుగుతుంది అక్కడ. కానీ గెలవని చోట కూడా మాదిగలకు ఒక్కటి రానియలే ఆడ. అంటే ఓడిపోయిన కాడ వాళ్ళే ఉన్నారు మళ్ళీ వాళ్ళు. అంటే కాంగ్రెస్లో ఓడినా మేమే ఓడాలి, కాంగ్రెస్లో గెలిచినా మేమే గెలవాలి, కానీ ఇంకోని రానివ్వము అంటే మాదిగల్ని రానివ్వమని చెప్పి వాళ్ళు అది చేసుకున్నారు. అంటే వాళ్ళ ఆధిపత్యం మనం పుట్టక ముందు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు వాళ్ళ ఆధిపత్యం ఎట్లా ఉన్నదో రుజువు అవుతుంది. అంటే రాజకీయంగా ఆధిపత్యం వహించిన వాళ్ళు, రాజకీయం ద్వారా అవకాశాలు పొందిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగ వర్గంగా ఎదిగిన వాళ్ళు, మేధావులుగా ఎదిగిన వాళ్ళు, జడ్జీలుగా ఎదిగిన వాళ్ళు, పారిశ్రామికవేత్తలుగా 100,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పారిశ్రామిక ఎదిగిన వాళ్ళు వాళ్ళ సర్వశక్తులు మన మీదనే ప్రయోగించారు. మన విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ అంతిమంగా ధర్మమే గెలిచింది, అధర్మం ఓడింది. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో ధర్మమే గెలిచింది కదా, బ్రిటిష్ వాడిది అధర్మం కదా. ఇంకా మేమే ఈ దేశాన్ని పరిపాలిస్తాం, మా ఆధిపత్యమే కొనసాగించాలని వాడు అధర్మం కదా, వాడు ఓడిపోయాడు. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం అనేది దళితుల కోసం ధర్మం కదా, దాన్ని అడ్డుకోవడం అనేది అధర్మం కదా, వాడే ఓడిపోయాడు. అట్లనే ఎస్సీ వర్గీకరణ పోరాటంలో దాన్ని అడ్డుకోవడం అనేది అధర్మం, కానీ అధర్మమే ఓడింది, ధర్మమే గెలిచింది. ఇప్పుడు మన జాతి ముందుకెళ్తుంది. కాకపోతే ఇంకా అక్కడక్కడ రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందిన వర్గాల నుంచి మనకు అడ్డంకులు కల్పించడానికి ఇక్కడున్న వర్గమే మళ్ళీ ప్రయత్నం చేస్తున్నది. అంటే ఇక్కడ ఉండబడే ఏ వర్గం అయితే మనకు వ్యతిరేకంగా ఉండి అడ్డంకులు కల్పించిందో, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందిన వాళ్ళని లేపి మనకు అడ్డంకులు కల్పించడానికి రంగం సిద్ధం చేసుకుంటాను. సరే, ఇక్కడ వాళ్ళు ఓడిపోయినట్టుగానే అక్కడ కూడా వాళ్ళని ఓడిస్తాం, అది వేరు విషయం. ఎక్కడ రాజీ పడే ప్రసక్తి అయితే ఉండదు, భవిష్యత్తులో కూడా ఉండదు, అది వేరు విషయం. ఇప్పుడు మనం ఒక్కసారి గమనించండి, అసలు రిజర్వేషన్లను డైరెక్ట్గా వ్యతిరేకిస్తున్న పార్టీల పేరు చెప్పండి. నో కాంగ్రెస్ సిద్ధాంత రీత్యా అది వ్యతిరేకించదు. ఎందుకంటే వాళ్ళ పాలసీలో వర్గీకరణకు మేనిఫెస్టోలు ఉన్నాయి, వాళ్ళు చేసిన తీర్మానాలు ఉన్నాయి. అసలు పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిందే కాంగ్రెస్ మొట్టమొదలు. పోనీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వర్గీకరణ చేసిన తర్వాత అది సుప్రీంకోర్టులో రద్దు చేయించిన తర్వాత మళ్ళీ రాజశేఖర్ గారు దాన్ని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిండు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వమే ఉషా మేయర్ కమిషన్ వేసింది. సూత్రరీత్యా హర్యానాలో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ మేనిఫెస్టో పెట్టిండ్రు కాంగ్రెస్. కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ సంబంధిస్తూ మేనిఫెస్టో పెట్టిండ్రు. మొన్న సిద్ధరామయ్య కూడా మళ్ళీ దాన్ని స్వాగతించిండు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో అంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అవుతే ఉత్తరప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణ సంబంధిస్తూ మేనిఫెస్టో పెట్టిన రోజులు 2012లో ఉన్నాయి. ఇవన్నీ మన దగ్గర రికార్డు ఉన్నది. అంటే సూత్రరీత్యా వర్గీకరణ వ్యతిరేకిస్తారా అంటే సూత్రరీత్యా వ్యతిరేకించరు. కానీ ఆ పార్టీలో సృష్టి చేసుకునేది ఎవరంటే ఆధిపత్య వర్గం. సూత్రరీత్యా మనకు అనుకూలంగానే మాట్లాడతారు, కానీ పని జరగని ఇవ్వరు వాళ్ళు అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమే, ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. కేంద్రంలో ఉషా మేర కమిషన్ వేశారు, కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చింది. కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టొద్దని కదా అడ్డం పడ్డది. అప్పుడు పనమాక లక్ష్మి లాంటి వాళ్ళు, జేడీశీలం లాంటి వాళ్ళు, చింతమోహన్ లాంటి వాళ్ళు, హర్షకుమార్ లాంటి వాళ్ళు మేము జరగనివ్వమని చెప్పి కరాఖండిగా అడ్డం పడ్డారు కదా. అంటే ఆధిపత్యం ఉన్న వాళ్ళు మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు కదా. సూత్రరీత్యా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మాట్లాడదు. రాహుల్ గాంధీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన రోజులు రికార్డు పరంగా మన దగ్గరనే కదా, ఒకే వేదిక మీద మేము ఉన్నప్పుడు. పోనీ బీజేపీ వర్గీకరణకు సపోర్ట్గానే ఉత్తరప్రదేశ్లో సపోర్ట్గానే చేస్తుంది, పంజాబ్లో సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా సపోర్ట్గానే చేస్తుంది. ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే ప్రధాన రాజకీయ పార్టీలు ఏమన్నా ఉన్నాయంటే దళిత వర్గాల నుంచి పార్టీలు పెట్టిన పార్టీలు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకిస్తాయి. ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్లో అన్ని పార్టీలు ఉన్నాయి, కానీ మన మాయావతి గారే బహుజన్ సమాజ్ పార్టీ మేము ఎస్సీ వర్గీకరణ ఆమోదించమని ఎందుకన్నది. బీహార్లో రామ్విలాస్ పాస్వాన్ పార్టీ ఉన్నది, లోక్ జనశక్తి. ఇప్పుడు ఆయన కొడుకున్నాడు, కొడుకు పేరు ఏం పేరు? చిరాగ్ పాస్వాన్ వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. పోనీ మహారాష్ట్రలో అంబేద్కర్ పెట్టిన పార్టీ ఉన్నది ఆర్పీఐకి నేతృత్వం వహిస్తున్నది ఎవరు? రామ్దాస్ అథవాలే.
రామదాస్ అథవాలే ఎందుకు వర్గీకరణ వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చిండు? దానికి కారణం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు ఎవరు? మాలలు. మాలలకి ఇక్కడ సొంత పార్టీ లేదు, కానీ కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుంటారు. వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుంటారు. మీరు చూడండి, ఇప్పుడు కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, కానీ మల్లికార్జున వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడాడు అతను. మల్లికార్జున ఎవరు? మాల. ఇప్పుడు వీళ్ళందరినీ లేపుతున్నది అయినే మళ్ళీ. ఓకే, మరి రామదాస్ అథవాలే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇక్కడ మాలల్లాగా రిజర్వేషన్ల ఫలాలు లబ్ధి పొందిన మహార వర్గంకి సంబంధించిన వ్యక్తి అతను. కాబట్టి పార్టీ దళితుల పేరుతో ఉంటుంది, అంబేద్కర్ పేరుతో, కానీ లబ్ధి పొందిన కులం అది. ఉత్తరప్రదేశ్లో మాయావతి ఉన్నది. ఉత్తరప్రదేశ్లో మాయావతి చెమార్ల వర్గం సంబంధించిన ప్రతినిధి. మరి చెమార్లు ఎవరు? రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతున్న వర్గం సంబంధించిన వాళ్ళు. కులపరంగా మనం చెమార్లు మనోళ్ళు అనుకుంటాం కావచ్చు, అక్కడ లబ్ధిదారులు వాడు. అక్కడ లబ్ధి పొందిన వాళ్ళు పారిశుద్ధ కార్మికుల వాళ్ళు, బాల్మిక్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళకి అక్కడ వర్గీకరణ జరిగింది కొంతకాలం. వర్గీకరణ అడ్డుకున్నది మాయావతి. రాజ్నాథ్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణ జరిగింది అక్కడ ముఖ్యమంత్రి. కానీ ఈ మోచి దాన్ని ఆపేసింది. ఎందుకు ఆపేసింది? ఇప్పుడు మాలలు ఎందుకు వర్గీకరణ వ్యతిరేకించి ఆపేసే ప్రయత్నం చేశారు? వాళ్ళు ఎక్కువ లబ్ధిదారులు. వాళ్ళు ఆడ చెమారులు లబ్ధిదారులు, కాబట్టి మాయావతి వ్యతిరేకిస్తున్నాడు. మరి రావిలాస్ పాస్వాన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? వాళ్ళ కొడుకు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? అక్కడ లబ్ధిదారులు వాళ్ళు. అక్కడ చెమార్లు ఉన్నారు కదా. మన చెమార్లకు సంబంధించిన నాయకత్వాన్ని బీహార్ నుంచి ఎవరిని చూస్తామంటే మనం బాబు జగజీవన్ రామ్ గారిని చూస్తాం. ఇప్పుడు ఎవరిని చూస్తాం? మన అక్క మీరా కుమార్ గారిని చూస్తాం. మరి మీరా కుమార్ గారు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారు కదా. అంటే ఉత్తరప్రదేశ్ చెమార్లో వర్గీకరణ వ్యతిరేకిస్తారు, బీహార్ చెమార్లు వర్గీకరణ కోరుకుంటాను రాడ. మరి బీహార్ చెమార్లు వర్గీకరణ కోరుకుంటున్నారు, పాస్వాన్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే పాస్వాన్లు రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతున్నారు అక్కడ. అంటే ఈ దేశంలో రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించే పేరుతో ఓ 3-4 పార్టీలు ఎక్స్పోజ్ అవుతున్నాయంటే ఇక్కడ నోమో ఆర్పిఐ అంటే అంబేద్కర్ పెట్టిన పార్టీ దళితులది మహారులది అని అర్థం. అంటే రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నారు. అక్కనో బహుజన్ సమాజ్ పార్టీ, మాయావతి, చెమార్లు లబ్ధిదారులు, ఇక్కడ మాలలాగానే బలమైన లబ్ధిదారులు. ఆడ బీహార్ నుంచి పాస్వాన్లు. అంటే రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళందరూ దళితుల్లో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందిన వాళ్ళు లబ్ధిదారులు తప్ప దేశంలో ఏ పార్టీ కూడా వర్గీకరణ వ్యతిరేకం లేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అన్ని పార్టీలు మనకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చినాయి. సిపిఐ, సిపిఎం, ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు, అనుకూలంగానే మాట్లాడిండు కదా. ఇప్పుడు ఈ ఇండియా కూటమిలో బలమైన పార్లమెంట్ మెంబర్లు ఉన్న కాంగ్రెస్ తర్వాత ఎవరు? 2వ స్థానం స్టాలిన్, అంతేనా? స్టాలిన్. పోనీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో బలమైన మొదటి 2వ ప్రధాన పాత్ర పోషించే ఎవరు? చంద్రబాబు నాయుడు, అక్కడ నితీష్. మరి చంద్రబాబు నాయుడు స్వాగతించిండు, నితీష్ స్వాగతించేశాడు. దీన్ని బట్టి లబ్ధిదారులు దళితుల్లో ఉండబడే ఎక్కువ లబ్ధిదారులు మాత్రమే మనల్ని వ్యతిరేకిస్తారు, కానీ మిగతా వాళ్ళందరూ మనకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్న విషయం చరిత్ర సాక్ష్యంగా నిలబడ్డది. కాబట్టి ఇక్కడ తక్షణమే వర్గీకరణ అమలు చేయించుకునే దిశగా మనం ముందడుగేయడం, అమలు జరగడం వల్ల మన పిల్లలకు విద్యా అవకాశాలు, మన న్యాయమైన వాటా పొందే చేయడం, ఉద్యోగ అవకాశాలు తొందరగా అన్ని నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న సమయంలో త్వరగా దీన్ని ఇంప్లిమెంట్ చేయించుకుంటే మన బిడ్డలకు 2 రాష్ట్రాల్లో, ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మేలు జరిగే అవకాశం ఉండదు. కాబట్టి దీని మీద తక్షణం ఒక 2-3 రోజుల తర్వాత రేపటి నుంచి ఎల్లుండి అదే ప్రయత్నాలు మొదలు పెడతాం. ఇక్కడ ముఖ్యమంత్రిని వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడాడు. మీరు చూడండి, ఒక ప్రకటన వచ్చింది నిన్న, ఏది కేసీ వేణుగోపాల్ నుంచి ప్రకటన వచ్చింది. కేసీ వేణుగోపాల్ ఏం ప్రకటన చేసిండు? ఎస్సీ వర్గీకరణ మీద ఇంకా మేము చర్చించలేదు, చర్చించేంతవరకు ఎవరు ముందడుగేయద్దు, అది రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది అన్నాడు. అంటే కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తానని అర్థం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో ప్రకటన చేసిండు, భారతదేశంలో అందరికంటే ముందు నేనే అమలు చేస్తానని చెప్పి. పాపం ఆయన తొందర ఎందుకు పడ్డాడంటే మన మీద ప్రేమ ఉండి కాదు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం మాదిగలకు టికెట్లు ఇవ్వలేదనే కోపం మాదిగలకు బాగున్నదనే విషయం ఆయనకు అర్థమైపోయింది. 8 అసెంబ్లీ సీట్లున్న బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నది. 65 సీట్లు ఎమ్మెల్యేలు ఉండబడే కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 గెలుచుకున్నది. అంటే ఎవరు దూరమైనరు అంటే మాదిగలు దూరమైనరు అనే విషయం వాళ్ళకు తెలిసిపోయింది. దాని మీద ఒక కమిటీ పడ్డది, ఏఐసిసి కమిటీ వేసింది. ఎందుకు నష్టపోయినాం తెలంగాణలో, ఇంత తొందరగా ఎందుకు ఇంత వెనుకబడిపోయినాం అనే విషయం వాళ్ళు పరిశీలి చేసుకున్నారు. కాబట్టి బలంగా మాదిగలు దూరమైందనే సంకేతం ఆయనకున్నది. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక తొందరగా మనం చేద్దామని చెప్తే, గతంలో ఏదైతే కొన్ని చిన్న మిస్టేక్ జరిగినాయో మాదిగలు మన మీద కోపంతో ఉన్నారో అది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందనే పద్ధతిలో ఆయన ప్రకటన చేసిండు.
కానీ ఆ ప్రకటన అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తుండ్రు? అక్కడ కొప్పుల రాజు ఉన్నాడు, ఏఐసిసిలో కొప్పుల రాజు ఉన్నాడు, సిడబ్ల్యూసి మెంబర్ అతను. అదే సమయంలో ఇక్కడ ముకుల్ వాస్నిక్ అనేటైనా మహారాష్ట్ర నుంచి ఉన్నాడు కాంగ్రెస్లో. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మన అక్క మీరా కుమార్ గారు ఉన్నప్పుడు మనకు వర్గీకరణ మీద కమిషన్ వేసింది. కానీ ఆ కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చే సమయానికి అక్క స్పీకర్ అయిపోయింది, ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. ముకుల్ వాస్నిక్ ఎస్సీ వర్గీకరణకు నేను వ్యతిరేకమని ధైర్యంగా చెప్పేశాడు. పెండింగ్. ఇప్పుడు అతనే మళ్ళీ అక్కడ కీలకమైన భూమిక పోషిస్తున్నాడు ఏఐసిసిలో. అటు కొప్పుల రాజు ఉన్నాడు, అది ముకుల్ వాస్నిక్ ఉన్నాడు, మరొక వైపు మల్లికార్జున ఖర్గే అనే జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు. మీరు ఒక్కసారి ఆయన స్టేట్మెంట్ చూడండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక స్టేట్మెంట్ చూడండి. సుప్రీంకోర్టు ఒకటి తీర్పు ఇచ్చింది, ఒకటి అభిప్రాయం వ్యక్తం చేసింది. తీర్పు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. గతంలో రాష్ట్రాలకు లేదని ఇచ్చిన తీర్పు ఏది, చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే కేసు ఉన్నదో దాన్ని మేము పక్కకు పెడుతున్నాం, ఆ తీర్పు సరైనది కాదని చెప్తున్నామని చెప్పి తీర్పు ఇచ్చేశారు. అంటే ఇప్పుడు రాష్ట్రాలకు అధికారం ఉన్నదని చెప్పింది కాబట్టి వర్గీకరణ చేయాల్సిందే. అంటే ఇక్కడ 7గురిలో 6 ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇచ్చేశారు, అది జడ్జిమెంట్ ఇచ్చేశారు. కానీ అందులో గవాయ్ లాంటి ఒక దళిత జడ్జి మహారాష్ట్రే, అతను మహార్ కూడా కాదు, మహార్ అయితే ఇంకా వేరు తిరుగుండేది, మహార్ కూడా కాదు. అతనితో పాటు ఇంకో 3-4 జడ్జీలు తన అభిప్రాయం చెప్పారు. రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్న కుటుంబాల నుంచే పొందుతున్నారు, రిజర్వేషన్ ఫలాలు పొందలేని పేద కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి క్రిమిలేయర్ కూడా వర్తిస్తే బాగుంటుంది అని ఒక సూచన చేశారు. అది సూచన, వాళ్ళ అభిప్రాయమే తప్ప జడ్జిమెంట్ కాదు. అది ఒక సూచన, వాళ్ళ అభిప్రాయాలు అంతే. ఒక అంశం మీద ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు జడ్జీలు 100 అంశాల మీద అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. అది తీర్పు కాదు, అది తీర్పు వర్గీకరణ మీద ఇచ్చిండ్రు, అభిప్రాయం క్రిమిలేయర్ మీద కూడా చెప్పిండ్రు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే తీర్పు మీద మాట్లాడతలేడు, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పు మీద మాట్లాడతలేడు. ఎస్ నేను స్వాగతిస్తున్నా అంటలేడు, వ్యతిరేకిస్తా అంటలేడు. కానీ క్రిమిలేయర్ మాత్రం జడ్జీలు మాట్లాడిండ్రు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తామని మాట్లాడుతున్నారు. అది అమలు చేసేది కాదు. ఉదాహరణకు నేను 9వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారిని కలుసుకున్నా. నేను కలవక ముందే 100 మంది ఎంపీలు ప్రధానమంత్రి గారిని కలిశారు. నేను 11:30, 12 మధ్యలో నేను కలిసా. 10:30, 11 లోపు, 10 నుంచి 11 లోపు 100 మంది ఎంపీలు ప్రధానమంత్రి గారిని కలిశారు. 2 అభిప్రాయాల మీద మాట్లాడి పక్కకు పెట్టేసేయండి. 2 అభిప్రాయాల మీద మాట్లాడించేశారు. నేను కలిసినాక సరే ఏం జరిగిందో మీరు చూశారు. సాయంత్రం కూడా క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో చెప్పేశాడు, ఎస్సీ వర్గీకరణ మీద నిర్దిష్టంగా మేము కట్టుబడి ఉన్నాం అంతే. క్రిమిలేయర్ అంటారు, మా జడ్జీలు తీర్పు ఇవ్వలేదు, వాళ్ళ అభిప్రాయం చెప్పారు. అయినప్పటికీ మనం క్రిమిలేయర్ను మనం అమలు చేయమని చెప్పి స్పష్టత ఇచ్చేశాడు. ఎవరిచ్చారు? క్యాబినెట్ సమావేశం స్పష్టత ఇచ్చాడు. ఆ సమావేశ వివరాలన్నీ మంత్రి వచ్చి బయటకు చెప్పేశాడు. అంటే కేటగరైజేషన్ మేము కట్టుబడి ఉన్నాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మేము ఆమోదిస్తున్నాం అని క్యాబినెట్లో జరిగిన చర్చలో చెప్తున్నాను నేను. ఇది బయటకు చెప్పొద్దు, కానీ జరిగింది చెప్పు. క్రిమిలేయరు మనం అమలు చేసేది లేదు, అది తీర్పు కూడా కాదు అని డైరెక్ట్ చెప్పేశాడు. ఇక సమస్య ఏమున్నది? ఇక మాట్లాడాల్సింది వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా ధైర్యంగా చెప్పాలి. మల్లికార్జున ఖర్గే దాని చుట్టూ తిప్పట్లేదు. ఇక్కడ తెలంగాణలో తొందరగా వర్గీకరణ అమలు జరిగితే ఆటోమేటిక్గా సిద్ధరామయ్య కూడా అమలు చేయాల్సి వస్తుంది వాళ్ళ సొంత రాష్ట్రంలో లబ్ధిదారులు ఎవరు? మల్లికార్జున ఖర్గే వాళ్ళే. కాబట్టి ఇప్పుడు కేసీ వేణుగోపాల్తో ఏం స్టేట్మెంట్ ఇప్పించిండు ఆయన? ఇవాళ అందరినోమో రెచ్చగొడుతున్నాడు, ఏది క్రిమిలేయర్ అని చెప్పి. అసలు ఎస్సీ వర్గీకరణమే మాట్లాడతలేడు. రేపు తెలంగాణ గవర్నమెంట్ అడ్వాన్స్ అవుతుందేమో అని చెప్పి ఎస్సీ వర్గీకరణ మేము చర్చించేంత వరకు, ఎస్సీ వర్గీకరణ మేము జాతీయ కమిటీ చర్చించేంత వరకు రేవంత్ రెడ్డి కూడా దీన్ని ముందుకు సాగడానికి వీల్లేదని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అవును, ఎస్సీ వర్గీకరణ మీద చర్చించకుండానే, మరి జాతీయ కమిటీలో చర్చించకుండానే ఉత్తరప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు మేనిఫెస్టో పెట్టిండ్రా? ఎస్సీ వర్గీకరణ మీద చర్చించకుండానే పంజాబ్లో ముందు ఎస్సీ వర్గీకరణ మీరు అమలు చేసిండ్రా? ఎస్సీ వర్గీకరణ చర్చించకుండానే కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో మీరు మేనిఫెస్టో పెట్టి తీర్మానం చేసిండ్రా? ఎస్సీ వర్గీకరణ గురించి నువ్వు మాట్లాడకుండానే, చర్చించకుండానే మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు హోదాలో ఇక్కడికి వచ్చి చేవెళ్ళ ఎస్సీ సభలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్ చేసిపోయారా? కొత్తగా చర్చించేదేమున్నది? అంటే చర్చల పేరుతో కాలయాపన చేసి అడ్డుకోవడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా లేవని చెప్పి ఆలోచించినట్టు ప్రయత్నం చేసి ఈ సమయంలో రెచ్చగొట్టేటోళ్ళని రెచ్చగొట్టి దీన్ని ఆపే ప్రయత్నంలో వాళ్ళ కాంగ్రెస్ ఉన్నదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం సాధించడం కోసం ఎంత కష్టపడ్డామో
దాన్ని అమల్లోకి తీసుకొచ్చి మన బిడ్డల భవిష్యత్తు గురించి ముందుకెళ్ళేంత వరకు కూడా ఇదే కమిట్మెంట్తో మనం అందరం పనిచేస్తే రాబోయే ఒక దశాబ్దంలోనే మన మాదిగ జాతిని ఉన్న స్థానంలో అన్ని రకాలుగా చూడడానికి అవకాశం ఉంటుంది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 4.5 సంవత్సరాలలోపు అమలు జరిగితేనే వేలాది ఉద్యోగాలు మనకు వచ్చినాయి, వేలాది ఉన్నత విద్యా అవకాశాలు వచ్చినాయి. ఒక మాట చెప్పంటే స్వాతంత్రం వచ్చినాక ఈ 75 ఏళ్లలో న్యాయబద్ధమైన వాట పొందిన సంవత్సరాలు ఏదైనా ఉంటే ఆ వర్గీకరణ అమలు జరిగిన కాలంలోనే మనకు ఆ న్యాయమైన వాట దక్కింది. అదే మన జాతికి ఒక స్వర్ణయుగం లాంటిది ఆ సంవత్సరాలు. మరి ఇప్పుడు అమలు చేసుకుంటున్నది కనుక మొదలవుతే ఇది దశాబ్దాల పాటు కనుక దాన్ని అమలు ఉండడానికి అవకాశం ఉంటే జాతి ఇతర వర్గాలతో పోల్చుకుంటే ఇంతకాలం వెనుకబడిపోయినాం, కానీ ఒక దశాబ్దంలోనే అందరితో సమానంగా వస్తాం. అవసరం ఉంటే అడ్వాన్స్ కూడా అవ్వడానికి మనకు అవకాశం, మరింత ముందు అడుగు వేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టి పెట్టుకొని మనం అందరం కలిసి కష్టపడి పనిచేద్దాం. ఏదేమైనా మనం ఒక అంబేద్కర్ స్పిరిట్ను, జగజీవనరామ్ స్పిరిట్ను, అదే సమయంలో మనం మహాత్మా జ్యోతిరావు పూలే స్పిరిట్ను, మన కాన్షీరామ్ గారి స్పిరిట్ను మనం తీసుకోవాలి. వివక్షత ఎక్కడున్నా మనం వివక్షత వ్యతిరేకంగా పోరాటం చేయాలి, అణచివేత ఎక్కడున్నా అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి, అసమానతలు ఎక్కడున్నా అసమానతల నిర్మూలన కోసం మనం పోరాటం చేయాలి. అది ఒకే రూపంగా ఉండకపోవచ్చు, ఎన్నో రూపాలు ఉండవచ్చు. ఏ రూపంలో అసమానతలు కనిపించినా ఆ రూపంలో అసమానతల తొలగింపు కోసం మనం ప్రయత్నం చేస్తే మనం ఆ మహనీయుల వారసత్వాన్ని పునిపుచ్చుకొని ముందుకు సాగిన వాళ్ళం అవుతాం. మన జీవితంలో ఆ ప్రయాణాన్ని మనం ఎక్కడ కూడా రాజీ పడకుండా కొనసాగిద్దామని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను.